సంపూర్ణంగా 2 నెలల్లో 3 నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిందో ఆ ఇళ్ళ విషయంలో మాలాంటి ప్రజాప్రతినిధులని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయినాయో ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళు సబ్మిట్ చేసాం. అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పేదవాడే ప్రయారిటీగా, ఇల్లు లేని వాళ్ళే ప్రయారిటీగా ఇవ్వాలి తప్ప దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు ఆస్కారం ఉండద్దని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయాలని చెప్పడం జరిగింది. ఆ కొత్త వాళ్ళకు కూడా తప్పిపోయిన కొత్త వాళ్ళ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేసినాం. అదేవిధంగా బస్తీలు ఉన్నాయి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడోళ్ళకక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే ఆస్కారం ఉండదు.